నీ అంటే ఎదవని ఎంతమంది చూసాను బోకు ఎదవలు కానీ ఎరే ఎదవన్నారు ఎదవా ఎరే రేపు పొద్దున్న వచ్చేసి మేము చూసుకుంటాం. మాకు పోలీస్ స్టేషన్ ఏం చేస్తాం బేవరో చేయం పీకుతాం ఏం పీకలమై బాబు. ఎందుకంటే మీరు పెద్ద రౌడీలో ఉన్నారు, మాకు భయం వేస్తుంది. పేమెంట్ కట్టకపోతే మీ ఇంటి పేరు మీద ఉన్న వాళ్ళందరికీ కాల్ చేయాలి అని చెప్పేసి కస్టమర్ ని ఏజెంట్ రిటర్న్ చేశాడు. సో కస్టమర్ కూడా ప్రాపర్ గా కౌంటర్ ఇచ్చాడు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోకండి. ఎవరు మాడుతున్నారంటే ఎక్కడి నుంచి మాడుతున్నారు? మాట్లాడేటప్పుడు మాట్లాడు. ఫోన్ మాట్లాడుతున్నావుగా మాట్లాడు. ఎవరు మాట్లాడుతున్నారు నాకు ముందు చెప్పండి. అరే మాట్లాడు చెప్తా. ఏ బ్యాంకు ఏ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నారు? రే నా కొడుకు నీకు ఎన్ని అప్పులు ఉన్నాయరా? నువ్వు ఎన్ని అంత తీసుకున్నావు అప్పులు? ఎవరో ముందు చెప్పరా. నువ్వు అసలు ఏ బ్యాంకు చేస్తున్నావు? నువ్వు నాకు అన్ని బ్యాంకులు ఉన్నాయి అప్పులు. నువ్వు ఏ బ్యాంకు చేస్తున్నావు అప్పు? నువ్వు ఏ బ్యాంకు చేస్తున్నావు? అసలు ఎవరు నువ్వు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నువ్వు ఎవరో తెలియకుండా నువ్వు ఫోన్ చేసి మాట్లాడబెట్టి ఎవరో అసలు ఏ బ్యాంకు నువ్వు? నీ పేరేంటి? నీ ఐడి కార్డు పంపిందా వాట్సాప్? అవునా? పంపించినప్పుడు సమాధానం చెబుతాను. పుష్ప మూవీ చూసిన. నువ్వు నాకు ఐడి కార్డు పంపించు, అప్పుడు సమాధానం చెబుతాను. అంతే నువ్వు ఎవరో తెలియకుండా ఫోన్ చేసి ఏ బ్యాంకో తెలియకుండా ఇష్టం మాట్లాడు. నువ్వు ఇంటి పేరుతో ఉన్న ప్రతి ఒక్కరిని ఫోన్ చేసి నెట్టే తిడతారా? నువ్వు ఫోన్ పెట్టరా ఫస్ట్ ఆఫ్ ఆల్. నువ్వు ఫోన్ పెట్టేసి నీ ఇంటి పేరుతో ఉన్న ప్రతి ఒక్కరికి కాల్ చేసి ఇలానే తిడతా. నువ్వు ఫోన్ పెడుతుంది ఫస్ట్. ఎవరో ఏంటి ఏ బ్యాంక్ చెప్పు ముందు. నువ్వు ఎందుకురా? నువ్వు ఇప్పుడు సెటిల్మెంట్ తీసుకొని పేమెంట్ చేసుకుంటావా లేదా? ఏది నీ గాండుగా నువ్వు 12 లక్షలు వాడి పారదింగి నీ ఇష్టం వచ్చినట్టు వాడి పారదింగి నా కాడ 1.5 లక్షలు ఉంది 2 లక్షలు ఉంది ఇంతే కదా. నేను 1 లక్షలు 2 లక్షలు చెప్పలేదే. నా దగ్గర వచ్చాడు బ్యాంక్ వాళ్ళు అంత మాట్లాడుతున్నాను. నువ్వు ఎవరో నాకు తెలియకుండా నువ్వు సెటిల్మెంట్ ఎలా చేస్తావు? నువ్వు ఎవరో నాకు తెలియాలి కదా. నీ ఐడి నెంబరు, నువ్వు ఎక్కడ చేస్తున్నావు, ఏ బ్యాంకు అని నాకు కావాలి కదా. చెప్తే అప్పుడు నేను నీతో మాట్లాడతాను. ఎందుకంటే ఎన్నో ఫ్రాడ్ కాల్స్ వస్తున్నాయి. అసలు ఎవడో కూడా అర్థం అవట్లేదు. నువ్వు పెద్ద అమ్మని కొడుకు అయిపోయి నీ ఫ్రాడ్ కాల్స్ రాడా? కుత్తేగా బ్యాంక్ లో డబ్బులు ఇంకా ఫ్రాడ్ కాల్స్ ఇంకేం కాల్స్ వస్తారా నీకు? చూడు సరే, నువ్వు ఎక్స్ట్రా మాటకు మంచి మాట్లాడు. నువ్వు రారా? ఇగో నువ్వు అడ్రస్ చెబుతావు, నువ్వు వస్తావా? చెప్పు అడ్రస్ చెప్పు ఫస్ట్. నేను బస్ స్టాండ్ దగ్గర ఉన్నాను. బస్ స్టాండ్ ఆఫీస్ మైలు రా, వచ్చి ఫోన్ చేస్తాను. ఏముండవు ఏరియాలో పేరు చెప్పరా? బస్ స్టాండ్ నాకు ఫోన్ చేయరని వస్తాను. అసలు బస్ స్టాండ్ ఎదుర్కొన్నాను మా ఇల్లు రా. నర్సాపురం బస్ స్టాండ్ దిగితే ఫోన్ చేయాలా? ఫోన్ చేయి వస్తుంది. నేను వస్తాను, నేను రిసీవ్ చేసుకుంటాను. ప్రూఫ్ తీసుకొస్తాయండి బస్ స్టాండ్ లాగా దిగితే. ఏంట్రా? నాకు తెలియదు. ఇప్పుడు 4 లక్షలు పేమెంట్ ఎంత ముందు చేశాను కానీ నువ్వు 4 లక్షల రూపాయలు పే చేయమంటే బోకరణ కొడుకు. మీరు ఎవరు అసలు ఏజెన్సీ? నీ పేరేంటి అసలు? ఏజెన్సీ పేరేంటి? నువ్వు ఫోన్ పెట్టావంటే ఇంట్లో వాళ్ళందరికి ఫోన్ చేసి ఆడాలే మగాల పిల్లాల జల్లాల ఏం లేదు పచ్చిగా తిడతా. నువ్వు ఫోన్ పెట్టేస్తే తిడతావా? నువ్వు ఫోన్ పెట్టి చెప్తా. సరే నువ్వు ఫోన్ పెట్టి నీకే తెలుసుగా. అదే నేను పెట్టేస్తున్నా, నువ్వు మాట్లాడు తిట్టు. అవును, ఇందాక మాట్లాడు నాకు చాలా సేపు. పోలీసులు పిలుచుకుంటే తీసుకుంటాం, ఎవరో చేయలేరు, మీ ఇంకో చేస్తాం చేసి చెప్పారు కదా. పోలీసులు పిలిచేసుకుంటే మమ్మల్ని ఎవరోజు కూడా ఏం పేయలేరు. మీరు పోలీసులు పిలుచుకోండి, మా ఇష్టం. ఇప్పుడు మొత్తం 60 రూల్స్ ఫాలో అవ్వం. ఇప్పుడు మళ్ళీ చేశారు ఎందుకు? రేపు వస్తాను కదా. రేపు నువ్వు ఊర్లో చెప్పాను ఏంటండి? రేపు నేను ఊర్లో ఉన్నావు, బయటకు వెళ్ళని చెప్పాను. ఆయన వచ్చేసి చేసేస్తా ఉన్నారు కదా రేపు. కాదండి, ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను. ఇప్పుడు మీరు పేమెంట్ చేయగలరండి? ఈ రోజు ఉంటాను నేను, రండి అన్నాను. ఈ రోజు రాలే అన్నారు. రేపు ఉండను, రేపు ఎల్లుండి నేను ఎట్లా వచ్చేసి మీరు ఎట్లయినా వస్తారా? సరే సరే, ఇవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు ఛత్తీస్గఢ్ వెళ్తాను, ఎట్లయినా వస్తారా అని చెప్పి అడిగారు. మీరు ఎట్లయినా వచ్చేస్తాను చెప్పాను. 1-2 days లో వచ్చేస్తాను, వచ్చాక రండి అని కూడా చెప్పాను. నేను రేపు వచ్చేస్తా, మాకు 60 రూల్స్ లేవు, మీరు పోలీసుకి పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి అన్నారు. నా వల్ల అయితే పెట్టుకోవడం లేకపోతే లేదు దానికి ఉంది. కానీ మా వాళ్ళు ఏమవుతుందండి, మీకు వెనకాల సభ్యులు ఉన్నాయి వెనకాల. కాదండి, అన్ని పక్కన పెట్టండి సార్. ఇప్పుడు మీరు పేమెంట్ చేయగలరా? పేమెంట్ చేస్తా కదా. నువ్వు 60 రూల్స్ లేవని చెప్పావు కదా. రూల్స్ ఇంటికి వచ్చేది ఆల్రెడీ చేస్తా అని చెప్పి ఉంటావు. నేను పేమెంట్ చేయను అన్నానా? పేమెంట్ చేయనని అనలేదే. వాయిదాలు నేను ఎక్కడ కట్టేసి నేను కట్టవలసిన 3 వాయిదాలు నాది అకౌంట్ టర్న్ చూసుకోవాలని చెప్పాను. నేను పేమెంట్ విషయం ఎత్తకుండా రేపు పొద్దున్న వచ్చేసి మేము చూసుకుంటాం. మాకు పోలీస్ స్టేషన్ ఏం చేస్తాం బేవరో చేయం పీకుతాం ఎవరో ఏం పీకలమై బాబు. ఎందుకంటే మీరు పెద్ద రౌడీలో ఉన్నారు, మాకు భయం వేస్తుంది. మేము ఏం పీకలేము. రేపు పొద్దున వస్తుందా రండి. రేపు పొద్దున్న నేను ఊరు వెళ్తున్నాను, రేపు రండి సర్దాక మా వాళ్ళకి వచ్చి ఏం చేస్తారో చూస్తాం. మీరు ఏదో ఇంటికి ఏదో పోస్టులు అండి చేస్తాం, అది మాకు రూల్స్ లేదని చెప్పారు కదా.
అది మాకు ఏదో మేము అసలు పోలీసులు లెక్క చేయం, మీరు పోలీస్ గేట్కి దమ్ముడు చూపించండి, ఏం మాట్లాడారు కదా. అంటే అంత దమ్ము అయితే నా దగ్గర లేదు సొమ్మండి. పేమెంట్ మా దగ్గర కూడా లేదు కదండి. పేమెంట్ చేతలేదని బ్యాంక్ తో మాట్లాడకుండా బ్యాంక్ మెయిల్ పంపాం, బ్యాంక్ కోర్టులు వేసిన దానికి సమాధానం ఇచ్చాం మేము. కాదండి ఇప్పుడు ఈ మీరు తడుపట్టి అండి. ఇప్పుడు నాకు ఢిల్లీ నుంచి హెచ్డిఎఫ్ బ్యాంక్ నుంచి వచ్చినాయి, దానికి సమాధానం ఇచ్చాం. నా దగ్గర ఉన్నాయండి, మెయిల్ పంపాం అన్ని నా దగ్గర ఉన్నాయి. థర్డ్ పార్టీ కాదు కదండి, ఇప్పుడు అన్ని పక్కన పెట్టండి. మీరు థర్డ్ పార్టీ కాదు, నాలుగో పార్టీ అండి. దానికి అంటే మీరు నాకు ఏం చెప్పి ఆర్బర్ రూల్ పని మేము పాటించాం, ఏదో చేసుకుంటాం అన్నారు కదా, మీరు చేసుకోండి. చేసుకుంటాం కాదండి, మేనేజర్ గారు మీరు పేమెంట్ చేయగలరా లేదా అని అడిగారు. పేమెంట్ అసలు మీరు ఏదో చేసేస్తారు, ఆర్బర్ రూల్స్ మేము పాటించాం. నన్ను మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ ఎందుకు సార్? టైం వేస్ట్ అన్నప్పుడు మాట్లాడే మధ్యాహ్నం నువ్వు స్వామి పక్కన పెట్టండి సార్. సార్ మీరు మధ్యాహ్నం సార్ అన్నాను, అది బేవరు చెప్పి పేకం, అది బేవరు అసలు నాకు బాబు మాకు ఎవరు తెలియదే బాబు, అసలు ఏం పీకిలేరు బేవరు వచ్చి పెద్ద రౌడీలు మీరు ఏం చేయగలరు? పేమెంట్ కోసం తర్వాత మాడతాను, నువ్వు చేసేది ఏమంటే చేసేస్తే పేమెంట్ కోసం నేను బ్యాంకుతో మాట్లాడుకుంటాను. నీలాంటి వాడితో 60 రూల్స్ పాటించినతో మీలాంటి 60 రూల్స్ పాటించరు పోలీసు మిమ్మల్ని చేయలేము మేము. నాకు చేయొద్దండి, బ్యాంకే చేయండి. నాకు చేయండి బ్యాంకుతో మాట్లాడకుండా కోర్టులో ఉంది కదా, కోర్టులో బ్యాంక్ వెళ్ళి ఎప్పుడు మాట్లాడతారు? బ్యాంక్ వెళ్ళిపోయి నాకేంటే కోర్టు నోటీస్ పంపుతారు. ఇప్పుడు నేను అడిగేది ఒకటే, పేమెంట్ కోర్టు నోటీస్ పంపినప్పుడు బ్యాంక్ వెళ్ళి మాట్లాడడం పని ఉందే. ఏమంటే మీరు పేమెంట్ చేయగలరా లేదా? పేమెంట్ చేయగలరా లేదన్నది నాకు కోర్టు నోటీస్ పంపి కోర్టులో పంపాం మేము. లాయర్ నోటీస్ వచ్చింది, లాయర్ నోటీస్ తిరిగి పంపాం. మీకు మధ్యలో ఉన్న తడుబెట్టలు చెప్పాల్సిన పని మాకు లేదు ఇంకా, ఎందుకంటే ఆ కోర్టు నోటీస్ మాకు లాయర్ నోటీస్ రాకపోతే మేము మీకు చెప్పాలి, తప్పదు, కంపల్సరీ సమాధానం చెప్పాలి. ఇప్పుడు కేసు నా దగ్గరికి వచ్చింది కాబట్టి నేను చేస్తున్నాను. అవునా, కేసు మీ దగ్గరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు కేసు మీ దగ్గరకు వచ్చింది కాబట్టి. అర్థమైందా? ఒక నిమిషం అండి, అర్థమైందా సార్? అంతేగాని నేను అక్కడ రిప్లై ఇచ్చాను కాదండి, అక్కడ నుంచి రిప్లై ఏమి ఇచ్చారు మీరు? ఏమి ఇచ్చామండి? లాయర్ ఇచ్చాము. లాయర్ మరి ఇక్కడ కాదు, ఢిల్లీ నుంచి వచ్చింది, ఢిల్లీకి మళ్ళీ రిప్లై ఇచ్చాం. ఢిల్లీ నుంచి వచ్చింది, ఢిల్లీకి మీరు చేశారు, నేను కాదని అంటలా. రేపు కోర్టుకి వెళ్తామని చెప్పి ఢిల్లీ నుంచి మళ్ళీ వెళ్ళండి, కోర్టుకి వెళ్ళండి, అన్ని చోట్లకి వెళ్ళండి, మేము కాదంటలా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీరు పేమెంట్ చేస్తానంటే ఇప్పుడు చేస్తారు. పాటించినప్పుడు ఎందుకు పేమెంట్ చేస్తారు? మీకు 60 రూల్స్ పాటించరు మీరు. ఎవరు? రేపు వస్తారా రండి, ఎందుకో ఫోన్లు ఎందుకు? రేపు వస్తున్నదా రండి, రేపు వస్తున్నారు రండి, ఫోన్లు ఎందుకు మాట్లాడుకుందాం. మీరు అంటున్నారు కదా, రేపు ఉన్నాం. నేను ఫోన్ ఎల్లుండి వస్తాను, నాకు ఫోన్ చేయండి రేపు వద్దని చెప్పాను మీకు. ఎంతో మర్యాదగా రేపు నాకు ఫోన్ చేయండి, ఎల్లుండా లేదా అవతల ఎట్లా వచ్చేస్తాను సతీష్ నుంచి అని చెప్పాను మీకు. చెబితే అబ్బాయి మాకు పని అవుతుంది, రేపే రావాలి, మాకు రేపే ప్రోగ్రామ్ ఉంది, మాకు పోలీసులతో పని లేదు, 60 ఎల్లుండి రమ్మంటారా? మీరు రేపు ఫోన్ చేస్తే చెబుతాను, రేపు మధ్యాహ్నం ఫోన్ చేస్తే చెబుతాను, నాకున్న షెడ్యూల్ చూసుకుని నేను చెబుతాను. ఓకే, షెడ్యూల్ చేసుకుని చెబుతాను. ఓకే సరే, రేపు చేయమంటారు అయితే? రేపు నా షెడ్యూల్ చేస్తే రేపు మధ్యాహ్నం చేయండి. ఓకే, అలాగే. ఓకే, నువ్వు ఫోన్ చేసి మేము ఏం చేసుకోవాలి మేము చేసుకుంటాం. మేము ఫోన్ చేసి ఏం పర్లేదండి, మీకు కావాల్సిన నెంబర్లు ఎవరు కావాలి చెప్పండి, నాకు ఫోన్ చేయని ఇస్తాను. సరే ఓకే, మీరు ఎవరు ఫోన్ చేస్తారు ఏంటో వస్తుకారు, మీరు నాకు 5 కూడా పంపితే మేము మొత్తం మీకు అన్ని ఫోన్ నెంబర్లు పంపించేస్తాను. మీరు నెట్టుకోవసరం లేదు, మీరు ఎంతమంది ఫోన్ చేస్తారో. వాట్సాప్ నెంబర్ ఉంది, మొత్తం మీ కాంటాక్ట్ లిస్ట్ లో మొత్తం మీకు నేను ఇస్తాను. మీకు ఇంకా ఇంకో వేరే నెంబర్ ఇస్తాను. నువ్వు పంపి ఫస్ట్, నువ్వు పంపి మీ ఊరాలకు. నువ్వు అని వద్దు, ఇగో గౌరవంగా మాట్లాడు, అర్థమవుతుందా? నేను ఎంత గౌరవంగా మాట్లాడాను, నీ అంటే ఎదవని ఎంతమంది చూసాను బోగు ఎదవలు కానీ ఎదవన్నారు ఎదవా ఎవరితో మాట్లాడరు ఉంటే చీర పోరు అందరు. నీకు దమ్ము ఉంటే నీకు నీ అమ్మమ్మ పుడితే నువ్వు అందరికీ ఫోన్ చేసుకో, ఎవరికి ఫోన్ చేస్తారు? ఆపలు జాబ్ చేస్తాను ఏంటో నువ్వు రూప కూడా కట్టను చేసుకో. నువ్వు ఎట్ట కట్టకుండా ఉంటావు నేను చూస్తాను. నువ్వు చూడరా ఈ అమ్మ ఆపరేట్ జాబ్ చేసుకున్నా చూసుకోరా నువ్వు. సో మనీ ఉంటే పే చేయండి, సో పే చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.